రైట్ తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటిదాకా ఎందుకు జరగలేదని ప్రశ్నలు కురిపించింది. అయితే రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తవ్వలేదని, మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. మరో 60 రోజులు గడువు ఇవ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. అయితే ఎన్నికలైనా పెట్టాలి లేదా పాత సర్పంచులనైనా కొనసాగించాలని పిటిషనర్ల వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు స్థానిక ఎన్నికలపై కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలపైన గతంలో నమోదైనటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు 6 నెలల తర్వాత ఆ పిటిషన్ బెంచ్ పైకి రావడం జరిగింది. ఈరోజు సుదీర్ఘంగా ఇటు ప్రభుత్వం తరపున కావచ్చు, మరోవైపు పిటిషన్ తరపున వాదనలు కూడా వినిపించడం జరిగింది. 2023 ఫిబ్రవరి 1వ తారీఖున ఆ సర్పంచుల వాళ్ళ యొక్క పదవీ కాలం గడువు ముగిసింది. నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్వహించకపోవడంతో గతంలోనే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2 సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దీంతో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టులో గత డిసెంబర్లో ఒక అఫిడవిట్ కూడా వేయడం జరిగింది. ఫిబ్రవరిలోగా ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కొన్ని కారణాలతోటి, కొన్ని టెక్నికల్ రీజన్స్ తోటి ఎన్నికలు నిర్వహించలేకపోయామనేటువంటి అంశాన్ని ఈరోజు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా సర్వే పూర్తి కాలేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించలేకపోయామనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా న్యాయస్థానం అయితే మాత్రం గతంలోనే ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తి చేస్తామంటూ కూడా అండర్టేకింగ్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు నిర్వహించలేదు, ఇంకెన్ని రోజుల పాటు మీకు సమయం కావాలి అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి తమకు మరొక 25 రోజుల సమయం కావాలని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తే, ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం దాదాపు 60 రోజుల పాటు తమకు అంటే సమయం కావాలి అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇక పిటిషనర్లు అయితే మాత్రం దాదాపు 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు కాబట్టి పాత సర్పంచులైనా కొనసాగించాలి లేదా వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం దృష్టికి పిటిషనర్లు తేవడంతో మరికొద్దిసేపట్లోనే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కేబినెట్లో కూడా ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ముందు ఏం చెప్పబోతుంది, న్యాయస్థానం స్థానిక సంస్థలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందని మాత్రం కొంత ఉత్కంఠ కలిగిస్తుంది. 6 నెలల్లో ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంది. కొంత టెక్నికల్ రీజన్స్ తోటి ఎన్నికలు నిర్వహించలేకపోయారు కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలతోటి లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందనేటువంటి సంకేతాలు వినపడుతున్నాయి. ఇప్పటికే కులగణన పూర్తి చేసిన తర్వాత సర్పంచుల ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే వాదనలు ముగిసిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.